హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన వీడియోలో ఒక మంచి కిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లాస్ట్లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇక మనం స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లో మనకు ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ ఉన్నట్టుగా చూపిస్తారు. వాళ్ళు ఎవరో కాదు, హీరో అండ్ విలన్. విలన్ ఇప్పటికీ 11 మందిని హత్య చేసినటువంటి సీరియల్ కిల్లర్. వీళ్ళిద్దరికీ అక్కడ ఒక పెద్ద ఫైటింగ్ జరుగుతుంది. విలన్ ఒక అమ్మాయి మెడ మీద కత్తి పెట్టి బెదిరించి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఇతను మేడ మీద హీరోకి దొరికిపోతాడు. కాల్చబోతాడు అన్న టైంకి విలన్ తప్పించుకుంటాడు మేడ మీద నుంచి దూకి. మరి ఒక దగ్గర హీరోని విలన్ వెనక నుంచి దాడి చేసి తన నోటి దగ్గర కట్ చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే తర్వాత 15 years తర్వాత అని మూవీ ఓపెన్ అవుతుంది. టీవీలో ఒక యాంకర్ ఈ విధంగా చెప్తున్నాడు, ఇప్పటి వరకు ఆ సీరియల్ కిల్లర్ చేసినటువంటి హత్యలు చేసి 15 సంవత్సరాలు ముగిసింది. సో ఇప్పుడు ఆ వ్యక్తి బయటికి వచ్చి నేనే నేరం చేశాను అని చెప్పినా కూడా ఏం లాభం ఉండదు, తనకే శిక్ష పడదు. ఇది కొరియాలో ఉండేటువంటి ఒక రూల్ అన్నమాట. దాన్ని చూసి హీరో ఒక బాటిల్ని ఆ టీవీ మీదకి విసిరేస్తాడు. అయితే తన కోపంగా బయటికి వచ్చినప్పుడు తనకు ఒక కాల్ వస్తుంది. అందులో ఒక అబ్బాయి తినతో ఈ విధంగా అంటున్నాడు, మా అమ్మను చంపిన వ్యక్తిని ఇక మీదట మీరు పట్టుకున్నా కూడా ఏం లాభం లేదు, నేను చనిపోతున్నాను, నాకు విరక్తి వచ్చిందని చెప్పినప్పుడు హీరో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. కానీ అంతలోపే ఆ అబ్బాయికి ఎంత చెప్తున్నా వినకుండా కిందికి దూకేస్తాడు. తను ఒక బస్ మీద పడిపోతాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆఫ్టర్ 2 years తర్వాత మూవీ ఓపెన్ అవుతుంది. తన ఫ్రెండ్ తనకి కాల్ చేసి, అరే నువ్వు ఒక్కసారి టీవీ చూడరా, ఒక ఫ్లాష్ న్యూస్ వస్తుంది అంటాడు. హీరో వాళ్ళ అమ్మతో కలిసి టీవీ చూస్తున్నప్పుడు అందులో ఈ హత్యలు నేనే చేశానని ఒక పర్సన్ మీడియా ముందుకు వచ్చి ఉంటాడు. అందులో ఉన్నటువంటి యాంకర్స్ తనని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీరెందుకు ఇన్ని రోజులు రాలేదు బయటికి అని అన్నప్పుడు, నేను చాలా సిగ్గుపడుతున్నాను ఇవన్నీ చేసినందుకు, నేను చేసినటువంటి హత్యలకు అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతానని చెప్తాడు. అయితే ఆ విలన్ చాలా అందంగా ఉండటంతో అక్కడ ఉన్నటువంటి యాంకర్స్ మీ బ్యూటీ సీక్రెట్స్ ఏంటి అని అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అయితే విలన్ ఈ విధంగా చెప్తున్నాడు, నేను ఈ హత్యల గురించి ఒక బుక్ రిలీజ్ చేయబోతున్నాను అని చెప్తూ ఉంటాడు. అయితే మీరే విలన్ అనడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు తన ఎక్స్రే రిపోర్ట్స్ అండ్ తన ఒంటి మీద అయినటువంటి గాయాలను చూపిస్తాడు. దాంతో హీరో కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. నెక్స్ట్ సీన్లో విలన్ వల్ల నష్టపోయినటువంటి కొంతమంది దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళందరూ తనని కొడుతూనే ఉంటారు. ఇటువైపు హీరో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు, నాకేదో కొంచెం తేడాగా ఉంది, ఇతను కాదు అనిపిస్తుంది, తినేదో పాపులారిటీ కోసం ఇదంతా చేస్తున్నాడు అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్, నీకేమైనా పిచ్చా, వాడితో ప్రూఫ్తో సహా చూపించాడు, నాకెందుకో ఇది నమ్మాలనిపిస్తుంది అని చెప్తాడు. నెక్స్ట్ హీరో వాళ్ళ స్టేషన్లో భోంచేస్తున్నప్పుడు అక్కడికి మీడియా వాళ్ళు వస్తారు. వాళ్ళతో పాటే విలన్ కూడా వస్తాడు. విలన్ హీరో దగ్గరికి వచ్చి షేక్ అని ఇస్తాడు, కానీ దాన్ని హీరో తోసేస్తాడు. ఆ విలన్ చెయ్యిని ఒక అమ్మాయి పట్టుకొని, వావ్ మీరు చాలా అందంగా ఉన్నారండి అని అంటుంది. ఆ హీరో తన మీద కొంచెం ఉమ్మేస్తాడు. దీని ద్వారా కోపం వచ్చిన విలన్ తన చెవి దగ్గరికి వెళ్ళి నవ్వుకుంటూ ఏదో చెప్తాడు, అదేంటో మనకు చూపించారు. అయితే దీంతో కోపం వచ్చినటువంటి హీరో తన మొహం మీద న్యూడిల్స్ని పడేస్తాడు. ఇక్కడ నుంచి వాళ్ళందరూ ఆ విలన్ని తీసుకొని వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో ఈ విక్టిమ్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, ఈ విలన్ వల్ల నష్టపోయినటువంటి వాళ్ళందరూ ఈ విలన్ ఎలాగైనా చంపాలి అనేటువంటి ప్లాన్స్ వేస్తూ ఉంటారు. విలన్ వాళ్ళ పిఏ తనతో, సార్ మన బుక్స్ అన్ని చాలా బాగా అమ్ముడుపోయాయి, మనం ఫేమస్ అయిపోయాం సార్, ఇదంతా మీ ప్లాన్ చాలా వర్కౌట్ అయింది అని అంటుంది. అప్పుడు విలన్ చాలా కోపంగా, నువ్వు కొంచెం మాట్లాడడం ఆపుతావా అని బెదిరించినట్లుగా తనని కసిరేస్తాడు. ఇటువైపు విక్టిమ్ ఫ్యామిలీస్ వాళ్ళు ప్లాన్స్ అన్నీ వేస్తూ ఉంటారు, ఎలా తనని చంపాలా అని. చివరికి అనుకుంటారు కదా, తను చాలా సెక్యూర్గా ఉంటాడు, ఎలా మనం చంపగలము అని అనుకున్నప్పుడు, ఏం లేదు మనకు ఒక చోట తను దొరుకుతాడు, స్విమ్మింగ్ పూల్లో పాముల్ని వదిలేద్దామని చెప్తారు. ఆ ప్లాన్ వర్కౌట్ చేయడానికి ఒక పర్సన్ వెళ్ళి తను స్విమ్ చేస్తున్నప్పుడు అందులో పాముల్ని వదిలేస్తాడు. అయితే ఆ పాములు ఆ విలన్ని కాటేస్తాయి. ఒక పాము ఆ విధంగా తనని కాటేయడం ద్వారా వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి త్వరగా తనని అంబులెన్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ కింద కూడా ఒక డూప్లికేట్ అంబులెన్స్ని పట్టుకొని విక్టిమ్ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఉంటారు. తను ఇక అంబులెన్స్లో విలన్ని ఎక్కించుకుంటారు అనే టైంకి అసలైన అంబులెన్స్ వాళ్ళు వచ్చేస్తారు. వీళ్ళని చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు ఈ సెక్యూరిటీ గార్డ్స్. ఇక విక్టిమ్ ఫ్యామిలీస్ ఏం చేయలేక సెక్యూరిటీ గార్డ్స్ మీదకి తిరగబడి అంబులెన్స్లో విలన్ని ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇటు హీరోకి కూడా ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, విలన్ని ఎవరో కిడ్నాప్ చేశారని. ఈ వ్యాన్ వెనకాల హీరో కూడా వెంబడిస్తూ ఉంటాడు. ఇటు ఈ వ్యాన్ వెనకాల సెక్యూరిటీ గార్డ్స్, హీరో ఇలా వెంబడించడం ద్వారా ఇక్కడ ఒక పెద్ద చేంజింగ్ జరుగుతుంది. ఈ సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి, మూవీకి హైలైట్ అని చెప్పవచ్చు.
ఇంత పెద్ద చేంజింగ్ జరిగినా కూడా పాపం విక్టిమ్స్ ఫ్యామిలీ వాళ్ళు చాలా కష్టపడి విలన్ని తమ వ్యాన్లో ఎక్కించుకొని ఒక చోటకి తీసుకొని వెళ్ళిపోతారు. అయితే ఇంకొక సీన్లో చూసినట్లయితే ఎవరో విలన్ని రక్షించి తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు ఓపెన్ అయ్యే విషయం ఏంటంటే తనని కాపాడింది ఎవరో కాదు, ఈ హీరోనే. నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పావనుకో విక్టిమ్స్ గురించి, నిన్ను నేనే చంపేస్తా, నువ్వు అంత త్వరగా చావకూడదని నేను నిన్ను కాపాడాను అని చెప్పి ఒక లెటర్ రాసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇందులో కనిపిస్తున్నటువంటి ఈవిడ వెళ్ళి హీరోని చెంప మీద ఒక్కటిస్తుంది వాళ్ళందరూ ఆఫీస్లో ఉన్నప్పుడు, అందరూ చూస్తుండగానే. ఇక్కడ రివీల్ అయ్యేటువంటి విషయం ఏంటంటే ఈమె కూతురు కూడా మిస్ అయిపోయింది ఆ విలన్ వల్ల, కానీ ఇప్పటి వరకు ఆమె శవం అనేది దొరకలేదు. సో ఈమె ఎవరో కాదు, ఈ హీరో యొక్క లవర్ అయినటువంటి జెస్సీ. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ విలన్ రిపోర్టర్స్కి నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నా ఫ్యాన్స్ నన్ను తీసుకువెళ్లారు, జస్ట్ నా మీద ఉన్న ప్రేమతో అని అబద్ధం చెప్తారు. ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ కేసు మీద ఒక డిబేట్ పెట్టాలి అనుకుంటారు, నిజం అందరికీ తెలియాలని చెప్పి వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి. అలాగే న్యూస్ ఛానల్లో హీరోకి విలన్కి మధ్య ఒక డిబేట్ ఏర్పాటవుతుంది. దీన్ని అందరూ చూస్తూ ఉంటారు. అలాగే విక్టిమ్స్ ఫ్యామిలీ కూడా దీన్ని చూస్తూ ఉంటారు. హీరో అంటాడు కదా, నువ్వు పాపులారిటీ కోసం ఇదంతా చేస్తున్నావు, నాకు తెలుసు, నువ్వు నిజాన్ని ఒప్పుకో అన్నప్పుడు నేనేం నిజమే చెప్తున్నా, అబద్ధం చెప్పట్లేదు అని అంటాడు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి. నువ్వు 10 హత్యలు జరిగాయి అని బుక్లో రాసావు, కానీ ఇంకొక అమ్మాయి జెస్సీ, ఆ అమ్మాయి పేరు నువ్వు రాయలేదు అని అంటాడు. అప్పుడు విలన్, అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, తన గురించి నాకు తెలిస్తే నేను రాసేవాడిని కదా, ఆ అమ్మాయిని నేనేం చేయలేదు, నాకు దానికి సంబంధం లేదు, నేను 10 మందిని మాత్రమే చంపాను అని చెప్తాడు. ఇంతలోపే ఆ డిబేట్ జరుగుతున్నటువంటి ప్లేస్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో విలన్ అతను కాదు నేను అని చెప్పి ఆ వ్యక్తి కాల్ కట్ చేసేస్తాడు. విక్టిమ్స్ ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఇతన్ని చంపడానికి వెళ్తూ ఉంటుంది. తను చాలా బాగా ట్రై చేస్తుంది, కానీ పాపం ఒక దగ్గర పోలీసులకి దొరికిపోతూ ఉంటుంది. ఇంకోవైపు హీరోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది, మీ అమ్మ చావు బతుకుల్లో ఉంది అన్నప్పుడు తను త్వరగా ఇంటికి వెళ్ళి గట్టిగా అరుస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ అక్కడ కనిపించకపోవడంతో. కానీ ఇంతలోపే ఆ గదిలోంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చినప్పుడు చాలా సంతోషపడి తన అమ్మను హక్ చేసుకుంటూ ఉంటాడు. తనకు ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్లో నుంచి ఆ విలన్ చెయ్యి ఊపుతూ ఉంటాడు. తాను త్వరగా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ విలన్ అక్కడ ఉండడు, కానీ అక్కడ ఒక కత్తి మరియు టేప్ అనేది పెట్టి ఉంటుంది. దాన్ని ప్లే చేసి చూస్తున్నప్పుడు అందులో పాపం జెస్సీ వీళ్ళ లవర్ ఉంటుంది, చాలా ఏడుస్తూ ఉంటుంది. దాన్ని చూసి హీరో బాగా బాధపడుతూ తను కూడా ఏడుస్తూ ఉంటాడు. తనని ఈ విలన్ చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అయితే పదే హీరో ఆ టేప్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తనకు ఏదో ఒకటి స్ట్రైక్ అయినట్టుగా మనకు చూపిస్తారు, ఏదో ఆధారం దొరికినట్టుగా. హీరోకి మరియు ఈ ఇద్దరు విలన్లుగా చెప్పుకుంటున్న వాళ్ళకి ఒక లైవ్ డిబేట్ ఏర్పాటు చేయాలని అనుకుంటారు. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త విలన్ కూడా దానికి వస్తానని అంగీకరిస్తాడు. ఇటు విక్టిమ్ ఫ్యామిలీస్ వాళ్ళు రేపు ఎవరైతే నిజమైన విలన్ అని తెలుస్తుందో వాళ్ళని చంపేస్తామని ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే విషయంతో ఉన్నటువంటి పెన్ని రెడీ చేసుకొని వీళ్ళు ఆ డిబేట్లోనే కూర్చొని ఉంటారు. ఫుల్ సెక్యూరిటీతో ఆ విలన్ రావడం జరుగుతుంది. వచ్చి కూర్చుంటాడు. అప్పుడు యాంకర్, మీరు మీ మాస్క్ని తీయండి అన్నప్పుడు తీసి తన ఫేస్ని రివీల్ చేసేస్తాడు. హీరో విలన్తో, నువ్వు నిజమైన విలన్ అనిపించుకోవడానికి జెస్సీ యొక్క శవం ఎక్కడా అని అడిగినప్పుడు, ఆల్రెడీ మీ మీడియా వాళ్ళను నేను పంపించాను, అక్కడ తవ్వుతున్నారు, ఒకసారి టీవీ చూడండి అన్నప్పుడు అక్కడ ఆ జెస్సీ యొక్క అస్థికలు బయటపడటంతో వాళ్ళు ఇతనే నిజమైన విలన్ అని ఇక అందరూ నమ్మేస్తారు. అయితే పాపం జెస్సీ వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తూ ఉంటుంది. దాన్ని చూసి హీరో కూడా కన్నీళ్ళు ఆపుకోలేకపోతాడు. వెంటనే తన మీదకి లేస్తాడు పుట్టడానికి. ఇంతలోపే ఆ టీవీ వాళ్ళు యాడ్స్ వేసేస్తారు. యాంకర్ మొదటగా వచ్చిన విలన్తో, ఏమైంది లీ, మీరే అన్నారు కదా విలన్ అని, ఇప్పుడు ఇతను వచ్చాడు, మరి మీరేమంటారు అని అడిగినప్పుడు, అవును, నేను ఆ హత్యలు చేయలేదు, ఇదంతా ఒక ప్లాన్ అని ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఇదంతా ఎవరు చేయించారంటే హీరోనే అని రివీల్ చేస్తాడు. అప్పుడు ఆ విలన్ హీరో ముఖం చూసి, నిజమే, నువ్వు చాలా తెలివైనోడివే, నన్ను పట్టుకోవడానికి భలే ప్లాన్ చేసావు అన్నప్పుడు హీరో, నాకు తెలుసు నువ్వు పాపులారిటీ కోసమే అన్ని హత్యలు చేసావని, నీ ప్లేస్ని ఇంకొకరు ఎవరైనా ఆక్రమిస్తే నువ్వు తట్టుకోలేవని నీ ప్లేస్లోకి నేను ఇతన్ని తీసుకొచ్చాను అంటాడు. అసలు ఇతను ఎవరంటే, ఫస్ట్ సీన్లో మనం ఒక అబ్బాయి చనిపోవడం చూస్తాం కదా, అతను ఎలాగో బయటపడతాడు. అతనికి ప్లాస్టిక్ సర్జరీ వేసి కావాలనే హీరో నటించడానికి తినను ఇక్కడికి పంపిస్తాడు. దీనివల్ల విలన్ దొరికిపోతాడని. ఇప్పుడు విలన్ ఇంకా భయపడకుండా, అయినా నీ లవర్ చనిపోయి 17 సంవత్సరాలు అయింది, అయినా నువ్వు నన్ను ఏం చేస్తావని అడుగుతాడు. హీరో ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఇస్తాడు. అదేంటంటే విలన్ పంపినటువంటి టేప్లో ఒక ఆడియోలో ఒక ఇయర్ అనేది మెన్షన్ అయ్యి ఉంటుంది. దాని ద్వారా ఇంకా ఆ 15 సంవత్సరాల కాలం అనేది పూర్తి కాలేదు. సో నేను నిన్ను ఇప్పుడు జైలుకు పంపించబోతున్నాను అనగానే ఆ విలన్ సడన్గా షాక్ అయ్యి అక్కడ ఉన్నటువంటి విక్టిమ్ ఫ్యామిలీలో ఆ జెస్సీ వాళ్ళ మదర్ మెడ మీద కత్తి పెట్టి నుండి విలన్ తప్పించుకుంటాడు. ఇక్కడ కూడా ఆ చేంజింగ్
కిస్సింగ్, ఫైట్ చాలా బాగుంటుంది, యాక్షన్ సీన్స్ అనేటివి కూడా. తర్వాత ఫైనల్లీగా హీరో ఆ విషయం ఉన్నటువంటి పెన్నుతో విలన్ని చంపేసి 5 సంవత్సరాలు జైలుకి వెళ్తాడు. జైలు నుంచి బయటికి వచ్చినప్పుడు విక్టిమ్స్ ఫ్యామిలీ వాళ్ళందరూ అక్కడ ఉంటారు. లాస్ట్కి వాళ్ళ అమ్మ తన జెస్సీ యొక్క ఇవ్వాలి అనుకున్నటువంటి వాచ్ని హీరోకి ఇస్తుంది. దాన్ని చూసి హీరో నవ్వుతాడు. సినిమా మొత్తంలో హీరో ఈ ఒక్క చోటే నవ్వుతాడు. ఇక అందరూ నవ్వుతున్నారు అనేటువంటి మూమెంట్లో ఈ మూవీని ఎండ్ చేసేస్తారు.